హరే కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 23వ అధ్యాయంలో శిశుమార చక్రము అనేటువంటి ఒక అధ్యాయం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో శిశుమార చక్రంలో ముందు శ్రీదేవి మాతాజీ మీరు ధర ఆ, యొక్క చాప్టర్ అనువాదం చదవండి. సో ఇక్కడ అనువారలు కలరు వరకు చదవండి. తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ ఇక తోక మూలమున నుంచి చివరి వరకు చదవండి. అనువారములు కలరు. అనువారలు కలరు. ఓకే ఓకే. హరే కృష్ణ. సకల లోకములు ధ్రువలోకమును ఏ విధముగా ఆశ్రయించి ఉన్నవో ఈ అధ్యాయము వివరించును. సమస్త లోకములను శిశుమారు రూపమున భగవత్ రూప విస్తారము కూడా ఈ అధ్యాయము వర్ణించును. ఈ విశ్వమునందు విష్ణు భగవానుని పరమపదమైన ధ్రువలోకము సప్తర్షి మండలమునకు 13 లక్షల యోజనముల పైన కలదు. ధ్రువలోకమునందే మహాభాగవతుడగు ధ్రువుని ఎడ పరమాధర ధరము కలిగిన అగ్నిదేవుడు, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు, ధర్ముడు వంటి వారందరూ
ధ్రువుడు ఆ ధ్రువలోకముననే వసించుచుండును. కా కాడికి కట్టివేయబడిన వృషభము వలె, కాడికి కట్టివేయబడిన వృషభముల వలె సమస్త లోకములు కాలమునకు లోబడి ధ్రువలోకమునకు ప్రదక్షిణములు చుండును. విరాట్ రూపముని విరాట్ పురుషుని అర్చించువారలు ఈ సమస్త లోక చక్రమును శిశుమార రూపమున భావన చేయుదురు. ఈ ఊహాత్మకమగు శిశుమారము భగవంతుని మరి యొక్క రూపము. శిశుమార యొక్క శిశుమారము యొక్క శిరము అధోముఖముగా నున్నది. దాని దేహము కుండలీభూతమగు సర్పము భంగి ఉండును. దాని తోక చివర ధ్రువలోకమున్నది. తోక యందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అనువారలు కలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక తోకమూలమున ధాత విధాతలు కలరు. కటిభాగమున సప్తర్షులు కలరు. శిశుమారము యొక్క శరీరము దక్షిణాభిముఖముగా నున్నట్లుండి నక్షత్ర కుండలి వలె గోచరించును. ఆ కుండలికి కుడి ప్రక్కన అభిజిత్ మొదలుకొని పునర్వసు వరకు గల 14 నక్షత్రములు కలవు. ఇక ఎడమ ప్రక్కన పుష్యమి మొదలుకొని ఉత్తరాషాఢ వరకు గల నక్షత్రములు కలవు. పునర్వసు, పుష్యమి నక్షత్రములు శిశుమారము యొక్క కుడి ఎడమ వితంబముల పైనను, పునర్వసు పుష్యమి నక్షత్రములు శిశుమారము యొక్క కుడి ఎడను వితంబముల పైనను, ఆర్ధ ఆశ్లేష నక్షత్రములు శిశుమారము యొక్క కుడి ఎడమ పాదముల పైనను నెలకొని ఉన్నవి. జ్యోతిష్ శాస్త్రవేత్తల గణనము ననుసరించి ఇతర నక్షత్రములు శిశుమార లోకము యొక్క నానా దిక్కులలో నెలకొని ఉన్నవి. మనస్సును ధ్యానలగ్నం చేయుటకై యోగులు కుండలిని చక్రముగా తెలియబడు శిశుమార లోకమును ఉపాసింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఈరోజు డిస్క్రిప్షన్ చూద్దాము, ఆ తర్వాత మళ్ళీ రేపు పిక్చర్ చూద్దాము. ఓకే. శ్రీసుకం వాచ అద తద్మాత్ పరతస్త్రాయోదశ లక్షయోజనాంతరతో యత్తద్విష్ణో పరమం పదమభి వదంతి యత్ర మహాభాగవతో ధ్రువవృత్తానుపాదిరగ్నినేంద్రేణ ప్రజాపతినా కశ్యపేన ధర్మేణ చ సమకాలయుగ్భిః సా బహుమానాం దక్షిణతః క్రియామాణా ఇదానీమపి కల్పజీవినామ జీవ్య ఉపాస్తే తస్యేహానుభావ ఉపవర్ణితః. శశికళ మాతజీ, మీరు అనువాదం చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలుకసాగాను. రాజా, సప్తరిషి మండలమునకు 13 లక్షల యోజనములకు అనగా 1,04,00,000 మైళ్ళు పైన గల ప్రదేశమును పండితులు విష్ణు భగవాన్ని పరమపదమని వర్ణింతురు. ఉత్తానపాద సుతుడు పరమ భాగవతోత్తముడు నగు ధ్రువుడు కల్పాంతం వరకు ఉండేటి జీవులకు జీవన కారకుడై అచ్చట వసించి ఉండడు. అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు, దుర్ముడను వారలు పరమాదరంతో అతనికి వందనములు చేయించు ప్రదర్శనము కావించుతుంది. అట్టి భక్తు ధ్రువుని చరితమును నేను ఇదివరకే చతుర్థ స్కందమున వివరించి ఉంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.
సహి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహనక్షత్రాదినామ నిమిషేణ వక్తరం హాసా భగవతా కాలేన భ్రామ్యమాణానాం స్థాణురివావష్టంభ ఈశ్వరేణ విహితః సస్వధవభాసతే. శాంత్ కుమార్ మాతాజీ అనువాదం చదవండి. రాధమ్మ మాతాజీ మీరు భాష్యం చదవండి. సుఖదేవ స్వామి పలకసాగారు. రాజా, సప్తర్షి మండలం రెండవ శ్లోకం మాతాజీ. రెండో శ్లోకం. భగవంతుని పరమ సంకల్పము చే నెలకొనిన ధ్రువలోకము సమస్త గ్రహ నక్షత్రములకు ఆధార స్తంభమై నిరంతరము ప్రకాశించును. విశ్రాంతి రహితము అవ్యక్తము అతి బలమయు నైన కాలము సమస్త గ్రహములకు నిరంతరము ఈ ధ్రువలోకము చుట్టూ తిరుగుతున్నట్లుగా చేయుచున్నది. భాష్యంపై శ్రీల ప్రభుపాదులు సిద్ధుడు. సమస్త గ్రహ నక్షత్రములు కాల ప్రభావంలోనే తిరుగుతుందని ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడినది. అట్టి కాలము భగవంతుని మధ్య ఒక రూపము. ఎల్లరూ కాల ప్రభావమునకు లబడియే ఉన్నారు. కానీ కరుణాంతరంగుడు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడు ధ్రువుని పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడనగా సమస్త జ్యోతిర్మండలములు ధ్రువలోకము యొక్క ఆధీనంలోనే నిలిపి కాలము ఆ భక్తుడి ఆధీనంలో లేదా అతని సహకారంన పనిచేయనట్టుగా ఏర్పాటు చేసింది. నిజమునకు సమస్తము భగవంతుని సంకల్పము విజయ నిర్దేశముననే జరిగిపోవును. కానీ విశ్వమునందు ధ్రువుని అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా చేయుటకు ఆ దేవదేవుడు కాలం యొక్క కలాపములను అతని ఆధీనమున నిలిపెను. యదా మేడి స్తంభ ఆక్రమణ పసవః సంయోజితా స్త్రీభిః సవనైర్యథాస్థానం మండలాని చరణ్యేవం భగణాగ్రహదాయ ఏతస్మిన్నంత బహిర్యోగేన కాలచక్ర ఆయోజిత ధ్రువమేవాలంభ్య వాయునోదీర్యమాణం ఆకల్పాంతం పరిచంగ్రమంతి నభసి యథా మేఘాస్యేన దయో వాయువశః కర్మసారథయ పరివర్తంతే ఏవం జ్యోతిర్గణానాం ప్రకృతి పురుష సంయోగానుగృహీతాః కర్మ నిర్మిత గతయో భువి నా పతంతి. పార్వతి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత ప్రభావతి మాతాజీ మీరు దీనికి ఎట్టి సంబంధం లేదు వరకు చదవండి. లక్ష్మీదేవి మాతాజీ మీరు ఒక నిమిషం మీరు లయము నొందుచున్నది వరకు చదవండి. తర్వాత ఎస్ విజయలక్ష్మి మాతాజీ మీరు పోషించుచున్నారు వరకు చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు సృష్టి స్థితి ప్రళయ సాధిక శక్తి రేఖ ఆ శ్లోకం వరకు చదవండి. ఆ తర్వాత మళ్ళీ చెప్తా. హరే కృష్ణ. ధాన్యమును నూర్చుటకు ఎద్దులు కాడికి బంధింపబడినవై తమ నిర్ణీత స్థానములలో ఒకటి స్తంభమునకు దగ్గరగాను ఒకటి నడుమను మూడవది దూరముగాను ఆధార స్తంభము చుట్టూ తిరుగుచుండును. అదే విధముగా సమస్త గ్రహములు లక్షలాది నక్షత్రములు ఉన్నతము గౌణమైన తమ కక్ష్యలలో ధ్రువలోకము చుట్టూ పరిభ్రమించుచుండును. కర్మానుసారము అవి భగవంతునిచే ప్రకృతి యంత్రమునకు సంబంధింపబడినవై వాయువు వలన ధ్రువలోకము చుట్టూ కల్పాంతము వరకు తిరుగుచుండును. అపార జలరాశిని కలిగి ఉండేడి మేఘములు గాలి ఎందు తేలిడి రీతి లేదా కర్మఫలములచే గ్రద్దలు ఆకాశమున అత్యంత ఎత్తుకు ఎగిరినను నేలపై పడి అవకాశము లేని చందమున ఆ గ్రహములన్నీయును విశాలాకాశమున గాలి ఎందు తేలుచున్నవి. హరే కృష్ణ. ఈ శ్లోకము యొక్క వర్ణన బట్టి లక్షలాదిగా నున్న నక్షత్రములు సూర్యచంద్రాది పెద్ద గ్రహముల ఒక సమూహముగా నెలకొని లేవు. గురుత్వాకర్షణ సిద్ధాంతము లేదా
నవీన శాస్త్రజ్ఞుల అటువంటిదే ఏదో ఒక సిద్ధాంతం చేత అవి ఒక సమూహంగా ఉండవలసినప్పటికీ అవి ఆ రీతిగా లేవు. ఆ గ్రహ నక్షత్రములన్నీను దేవదేవుడకు గోవిందుని సేవకులే. అతని ఆజ్ఞానుసారము అవి నిర్ణీత కక్షలలో పరిభ్రమించుచున్నవి. ఆ కక్షలను గ్రహ నక్షత్రముల అధిష్టాన దేవతలకు ప్రకృతి వసిగినట్టి యంత్రములుగా భావించవచ్చును. ఆ విధముగా అవి భక్త ధ్రువుడు వసించి ఉన్నట్టి ధ్రువలోకం చుట్టూ ప్రదక్షిణము కావించుచు దేవదేవుని ఆజ్ఞలను పాలించుచున్నవి. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.52 శ్లోకం నందు ఇట్లు ధ్రువపరచబడింది. యక్షుటేష సవితా సకల గ్రహాణం రాజా సమస్త సుర మూర్తిరశేష తేజ యజ్ఞయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సమస్త గ్రహములకు రాజును, అపారముగు ఉష్ణమును, కాంతిని కలవాడును, భగవన్ నేత్రముగా భావించబడిన వాడు అగు సూర్యుడు యవ్వాని ఆధీనమున నిలిచి నిర్ణీత కాలచక్రం పరిభ్రమించను. అట్టి ఆదిదేవుడకు గోవిందుని నేను భజింతును. అట్టి శక్తివంతమైన సూర్యగ్రహము కూడా దేవదేవుని ఆజ్ఞకు బద్ధమై నిర్ణీత కక్షలో పరిభ్రమించుచున్నదని ఈ బ్రహ్మ సంహిత శ్లోకము ధ్రువపరచుచున్నది. లౌకికులకు శాస్త్రజ్ఞులు సృష్టించినట్టు గురుత్వాకర్షణ సిద్ధాంతముతో లేదా మరేదో ఊహాత్మక సిద్ధాంతంతో దీనికి ఎట్టి సంబంధము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. లౌకిక శాస్త్రజ్ఞులు భగవంతుని శాపమును తప్పించుకొనకూడదు. కనుకనే గ్రహములు చరించడి వివిధ పరిస్థితులను వారు కల్పనము కావించుచుందరు. అయినను భగవదాజ్ఞ ఒక్కటియే గ్రహచలనమునకు కారణమై ఉన్నది. సమస్త గ్రహముల అధిష్టాన దేవతలందరూ పురుషులే. దేవదేవుడు కూడా పురుషుడే. పరమ పురుషుని ఆజ్ఞపై వివిధ నామదారులకు అధీన పురుషులందరూ దేవతలు అతని దివ్య సంకల్పమును నెరవేర్చుచుందురు. ఈ విషయము కూడా భగవద్గీత 9.10 శ్రీకృష్ణ భగవానునిచే ఇట్లు ధ్రువపరచబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ వర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుతూ స్థావర జంగములను సృష్టించుతున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరలా మరలా సృష్టింపబడుతూ లయము నొందుతున్నది. గ్రహకక్షల జీవుల దేహములను పోలినటివి. ఏలయనగా ఆ రెండు యంత్రములను దేవదేవుని చేతనే నియమింపబడుతున్నవి. భగవద్గీత 18.61 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్ ప్రణాం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనుడైనట్లుగానున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. ప్రకృతి దత్తమైన యంత్రము అది దేహ యంత్రమే గాని లేదా గ్రహకక్ష యంత్రమే గాని భగవదాజ్ఞ అనుసరించి పనిచేయును. ఈ ప్రకారము భగవంతుడు మరియు ప్రకృతి కలిసికట్టుగా ఈ మహావిశ్వమును పోషింతురు. నిజమునికి ఈ విశ్వమునే కాదు, దీనికి పరముగానున్న కోట్లాది విశ్వములను కూడా వారు పోషించుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. గ్రహ నక్షత్రములు ఏ విధముగా తేలుచున్నాడు అనే ప్రశ్నకు కూడా ఈ శ్లోకమున సమాధానం చెప్పబడి ఉన్నది. ముమ్మాటికి ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతము వలన కాదు. గ్రహములన్నీయును వాయు చలనము చేతనే తేలుగలుగుచున్నవి. అపార జలరాశిని కలిగి ఉన్న మేఘములు పెద్ద పెద్ద గ్రద్దలు ఆకాశమును ఎట్లు తేలుగలుగుచున్నాయో అదే ఏర్పాటుచే గ్రహములు కూడా తేలుచున్నవి. నేటి కాలపు విమానములు కూడా అదే రీతిగా పనిచేయును. వాయు నియంత్రణ చేతనే అవి ఆకాశమును ఎగురుచు క్రింద పడక నిలిచియుండును. పురుషుడు మరియు ప్రకృతి యొక్క సహకారము చేత అట్టి వాయు నియంత్రణ సాధ్యమగుచున్నది. ఆ విధముగా భౌతిక ప్రకృతి మరియు భగవంతుని
పురుషుడు సహకారముచే విశ్వకలాపములన్నీయును సజవుగా జరిగిపోవచ్చున్నవి. ప్రకృతి కూడా బ్రహ్మ సంహిత 5.44 యందు ఇట్లు వివరించబడినది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ చవేవ యస్య భువనానాని బిభర్తి దుర్గా ఇచ్చాను రూపమమాపి యస్య చ చేష్టతే స గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఇచ్ఛాశక్తి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తర్వాత పద్మిని మాతాజీ మీరు ఆధ్యాత్మిక జగత్తునకు చేరగలడు వరకు చదవండి. తర్వాత శాంతి మాతాజీ గ్రహ పాలకుల దగ్గర నుంచి జరిగిపోచున్న వరకు చదవండి. నాగం సునీత మాతాజీ ఈ శ్లోకమున దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధనుక్ ప్రణామాలు ప్రభుజీ. ఓ అర్జున అక్కడి నుంచి ప్రభుజీ. ఓ అర్జున చిచ్చక్తి ఛాయారూపమైనట్టి. హరే కృష్ణ ప్రభుజీ. చిచ్చక్తి ఛాయా రూపమైనట్టి మాయ ఈ భౌతిక జగత్తుకు సృష్టి స్థితి లయ కారకమైన దుర్గాదేవిగా జనుల చేత అర్చింపబడును. యవ్వాని ఆజ్ఞ మేరకు ఆ దుర్గాదేవి సమస్త కార్యములను నిర్వహించుచున్నదో అట్టి ఆది దేవుడకు గోవిందుని నేను భజింతును. ప్రకృతి భగవంతుని బహిరంగ శక్తి దుర్గాదేవి అనియు లేదా విశ్వమనుడి మహాదుర్గమును పరిరక్షించడి స్త్రీ శక్తి రూపిణి అనియు తెలియబడును. దుర్గమనగా కోట అనియు అర్థము కలదు. ఈ విశ్వమనుడి మహాదుర్గమున బద్ధ జీవులందరూ బంధింపబడి ఉన్నారు. భగవత్కరుణచే ముక్తులు కానిదే వారు ఆ కోట నుండి బయటపడజాలరు. ఈ విషయమును భగవంతుడే భగవద్గీత 4వ అధ్యాయములో 9వ శ్లోకం ఇట్లు ప్రకటించి ఉన్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం ఎరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఈ విధంగా భగవత్కరుణచే కృష్ణ భక్తి భావనను పరిచినంత మాత్రమున మనుజుడు ముక్తుడు కాగలడు. అనగా ఈ విశ్వమనుడి మహాదుర్గము నుండి బయటపడి అతడు ఆధ్యాత్మిక జగత్తుకు చేరగలడు. హరే కృష్ణ. గ్రహపాలకులకు కూడా వారి పూర్వజన్మ పుణ్యము వలననే అట్టి మహోన్నత పదవులు లభించినవనడి విషయము కూడా అతి ప్రధానమైనది. ఈ విషయము ఇచట కర్మ నిర్మిత గతయ అను పదము ద్వారా సూచింపబడినది. ఉదాహరణకు పూర్వము చర్చించినట్లుగా చంద్రుడు జీవుడని పిలువబడినాడు. అనగా అతడును మన వంటి జీవుడే, కాని బహుపుణ్య పరిపాకముచే అతడు ఆ చంద్ర పదవిని అలంకరించి ఉన్నాడు. అదే విధముగా దేవతలందరూ వివిధ పదవులను అలంకరించిన జీవులే. సేవాభావము కర్మల వలన వారికి ఆ పదవులు లభించినవి. కేవలము సూర్యుడు ఒక్కడే భగవద్ అవతారము. ధ్రువలోకాధిపతి యగు భక్త ధ్రువుడును జీవుడే. జీవులు 2 రకములుగా నిత్యుడు. ఒకడు పరమ నిత్యుడు, దేవదేవుడు. మిగిలిన వారు సామాన్య నిత్యులు. నిత్యో నిత్యానాం చేతనానాం. దేవతలందరూ భగవత్ సేవలోనే నెలకొని ఉన్నారు. ఆ విధమగు ఏర్పాటు చేతనే విశ్వకలాపములన్నీను జరిగిపోవచ్చున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకమున పేర్కొనబడిన మహాగ్రద్దలు ఎంత పెద్దవి అనగా పెద్ద పెద్ద ఏనుగులచే అవి వేటాడగలవు. పెద్ద పెద్ద ఏనుగులని అవి వేటాడగలవు. అత్యంత ఎత్తుగా ఎగురుచు అవి ఒక గ్రహము నుండి ఇంకొక గ్రహమునకు ప్రయాణించగలవు. ఒక గ్రహము నుండి వేరొక గ్రహమునకు ఎగురునప్పుడు అవి గ్రుడ్లను పెట్టగా ఆ గ్రుడ్లు గాలిలో కింద పడుచు పొదగబడి పక్షులు బయలువెడలుచుండును. అట్టి గ్రద్దలు సియేనా అని పిలవబడును. కాని ప్రస్తుతం అటువంటి గ్రద్దలు మనకు కానరావు. అయినను కోతులను పట్టి చంపి తినే గ్రద్దలు మాత్రము మన ఎరుకలో ఉన్నవి. అదే రీతిగా ఏనుగులనే ఎత్తుకుపోయి చంపి తినే బ్రహ్మాండమగు పక్షులున్నవని తెలియపడుచున్నది. ఎగురుట తేలుట ఎనడి కార్యములను వాయు నియంత్రణముచే సాధ్యపడవచ్చును నడి విషయమును నిరూపించుటకు గ్రద్ద మేఘముల ఉపమానములు చాలును. అదే రీతిగా భగవదాజ్ఞను అనుసరించి ప్రకృతి వాయు చలనమును నియంత్రించుట వలన గ్రహములు తేలుచున్నవి.
ఆ నియంత్రణలో గురుత్వాకర్షణ సిద్ధాంతము ఇమిడి ఉన్నదని ఎవరైనా పలికేడి అవకాశం ఉన్నది. అయినను ఆ సిద్ధాంతములనన్నింటినీ భగవంతుడే తయారు చేసిననేది సత్యమును మనము అంగీకరింపవలెను. నామమాత్ర శాస్త్రజ్ఞులను వానిపై ఎటువంటి నియంత్రణము లేదు. భగవంతుడు లేడనుచు శాస్త్రజ్ఞులు తప్పుగా ప్రకటించవచ్చును, కానీ అది ఏనాడును యథార్థము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనకి ఈ యొక్క అధ్యాయం పేరు ఏమిటి? శిశుమార చక్రము అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట ఈ యొక్క అధ్యాయంలో అన్నమాట. శిశుమార చక్రము అని అంటే కనుక ఇదే కాలచక్రము అన్నమాట. సో ఆల్రెడీ మనము కాలచక్రం గురించి మనం చూసాం అన్నమాట. సో కాలచక్రంలో మనకి ఏముంటాయి? అన్ని రకాల రాసులన్నీ కూడా ఉంటాయి. ఆ రాసులకు పైనే మనకి ఆ నక్షత్రాలు కూడా ఉంటాయి. మొత్తం 27 నక్షత్రాలు ప్లస్ అభిజిత్ నక్షత్రం, మొత్తం అన్ని కలిపి 28 నక్షత్రాలు అన్నమాట. సో అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒక వృత్తాకారంలో ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి? కాలచక్రం వృత్తాకారంగా ఉంటుంది కాబట్టి 14 నక్షత్రాలు ఒకవైపున ఉంటాయి. మధ్యలో డయామెట్రికల్ గా ఒక డయాగ్నల్ డ్రా చేస్తే కనుక ఒక మధ్యలోంచి కరెక్ట్ గా దాన్ని 2 ముక్కల కింద కట్ చేస్తే కనుక 14 నక్షత్రాలు ఒకవైపు ఉంటాయి, ఇంకొక 14 నక్షత్రాలు ఒకవైపు ఉంటాయి అన్నమాట. సో ఇదే మనకి కాలచక్రం అన్నమాట. సో మనకి ఈ యొక్క శిశుమార చక్రంలో ఆ కాలచక్రంలోనూ మిగతా గ్రహాలు అన్ని కూడా ఎలాగ అరేంజ్ చేయబడి ఉన్నాయి, ఈ కాలచక్రమే కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా మొత్తం ఎలా అరేంజ్ చేయబడి ఉన్నాయి. సో మనము యానిమేషన్ లో చూసాం కదా, మనకి పైన ధ్రువ నక్షత్రం ఉంటుంది. ధ్రువ నక్షత్రం దగ్గర నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షల్లో అన్ని కూడా ఏమవుతుంటాయి? షాండిలియర్. షాండిలియర్ అంటే కనుక మనకి పెద్ద పెద్ద చోట అవన్నీ కూడా పెడతారు కదా, మనకి దీపాలు అవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. ఆ షాండిలియర్ లాగా అది తిరుగుతూ ఉంటుంది అనమాట. యానిమేషన్ లో కూడా మనం చూసాం. సో ఆ మధ్యలో ఒకటి డాల్ఫిన్ లాగా మనకి కనపడింది అనమాట. ఆ డాల్ఫిన్ ఏమంటారు? శిశుమార అంటారు అన్నమాట. ఇప్పుడు దాని గురించి మనము ఆ డాల్ఫిన్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట మనం. సో 1వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే కనుక యొక్క సప్తర్షి మండలము. సో మనం చెప్పుకున్నాం చాలా సార్లు, ఆకాశంలో ఏంటంటే కనుక 7 నక్షత్రాలు వరుసగా ఒక లైన్ లో కనబడతాయి మనకి. 4 ఒక లైన్ లో కనబడతాయి, మళ్ళీ 3 ఒక లైన్ లో కనబడతాయి డైరెక్షన్ గా. సో దాన్ని సప్తర్షి మండలం అంటారు అనమాట. సో అక్కడ మొత్తం సప్త ఋషులు అందరూ కూడా అక్కడ ఉంటారనమాట. వశిష్ఠుడు, విశ్వామిత్ర, ఇలాగ పెద్ద పెద్ద ఋషులు ఎవరైతే ఉంటారో సప్తర్షులు అందరూ అక్కడ ఆ లోకాల్లో ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సప్తర్షులు అందరూ కూడా ఏమిటి? ప్రతి మన్వంతరంలో కూడా ఈ యొక్క సప్తర్షులు మారిపోతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి మన్వంతరంలో కూడా మళ్ళీ ఇంద్రుడు వీళ్ళందరూ కూడా మారిపోతూ ఉంటారన్నమాట వాళ్ళందరూ కూడా. సో ఈ యొక్క సప్తర్షి మండలానికి పైన 1,000,000 మైళ్ళు అన్నమాట. దానికి పైన విష్ణు భగవానుడి యొక్క పరమ పదమైనటువంటి యొక్క ధ్రువ నక్షత్రం ఉంటుందన్నమాట. ఈ యొక్క ధ్రువ నక్షత్రం ఏమిటి అని అంటే కనుక దాంట్లోనే సో విష్ణు భగవానుడి యొక్క శ్వేత ద్వీపం అందులోనే ఉంటుంది అనమాట. సో ఆ శ్వేత ద్వీపంలో ఎవరు ఉంటారు? క్షీరోదక సాయి విష్ణు ఉంటారనమాట. సో అక్కడే భక్త ధ్రువుడు కూడా కూర్చుని ఉంటారనమాట. ఆ యొక్క ధ్రువ నక్షత్రానికి కొంచెం కింద అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతి వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ యొక్క లోకాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? సో ఆయనకి భక్త ధ్రువుడికి నమస్కరించుకుంటూ మొత్తం యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలను ముందుగా ఏంటంటే కనుక ఇక సప్తర్షి మండలం ఉంది కదా, ఆ సప్తఋషులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆ యొక్క ధ్రువ నక్షత్రం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ యొక్క ధ్రువ నక్షత్రం ఎలా ఉంటుంది అంటే కనుక మనం యానిమేషన్ లో కూడా చూసాం. ఎలా అయితే కనుక మనం ఫ్యాన్ తగిలించాం అనుకోండి, మనకి ఆ ఫ్యాన్ కి పైన ఒక హుక్ ఒకటి ఉంటుంది, దానికే మనం ఫ్యాన్ తగిలిస్తాం. అదే మెయిన్ ఆధారం ఆ ఫ్యాన్ నిలబడడానికి. అలాగే మొత్తం యొక్క విశ్వంలో ఉండేటువంటి యొక్క గ్రహాలు, నక్షత్రాలు, కొన్ని కోటాను కోట్ల తారలు, వీటన్నింటికి ఏదైతే కనుక అంతరిక్షంలో మధ్యలో తిరుగుతూ ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి అన్నింటికి కూడా ఏమిటి? ఈ యొక్క ధ్రువ నక్షత్రమే ఆధారం అన్నమాట. సో మనం సూర్యుడి యొక్క గమనంలో కూడా చూసాం. ఏం చేస్తూ ఉంటాడు ధ్రువ మహారాజు? ఆయన ఈ యొక్క వాయువుతోటి వాయు ప్రవాహ అనేటువంటి తాళ్ళు అన్నమాట. సో వాటితోటి ఏం చేస్తూ ఉంటాడు ఆయన? మొత్తం అన్ని గ్రహాలని కూడా ఆయన బంధించారనమాట, కట్టేశారనమాట. సో ఏం చేస్తూ ఉంటారు? ఆ యొక్క వాయు ప్రవాహ దాన్ని కంట్రోల్ చేస్తూ ఆ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా సూర్యుడిది అయితే కనుక చూసాం మనం,
సూర్యుడికి ఉత్తరాయణం దక్షిణాయనము అవన్నీ కూడా ఏర్పడడానికి కారణము ఆ యొక్క వాయు ప్రవాహ ధ్రువుడు టైట్ చేయడం మళ్ళీ తర్వాత లూజ్ చేయడం అని చెప్పేసి మనం అక్కడ చర్చించుకున్నాం అన్నమాట. ఈ యొక్క మొత్తం అన్నింటికీ కూడా గ్రహ నక్షత్రాలన్నింటికీ కూడా ఆధారమై ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క ధ్రువ ప్లానెట్ అన్నమాట. సో మొత్తం గ్రహాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి అంటే కనుక నిరంతరము ఆగిపోకుండా అన్ని గ్రహాలు సప్తర్షి మండలమే కాదు, సూర్యుడు, చంద్రుడు, అందరూ కూడా అన్ని గ్రహాలు కూడా ఏం చేస్తూ ఉన్నాయి, ఆ యొక్క ధ్రువ నక్షత్రం చుట్టూ క్లాక్ వైజ్ లో అన్నమాట, గడియారం తిరుగుతున్న విధంగా అన్ని కూడా ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ మనం ఎలా అయితే కనుక టెంపుల్ కి వెళ్ళాం అనుకోండి, మనం ఎలా తిరుగుతాము భగవంతుడి చుట్టూ, మన భగవంతుడిని మనం కుడివైపులో ఉంచుకుని మనం ఆయన చుట్టూ తిరుగుతాం అన్నమాట. సో అలాగే మొత్తం మిగతా నక్షత్రాలన్నీ కూడా నిరంతరం నక్షత్రాలు, గ్రహాలు, తారలు అన్నీ కూడా ధ్రువుణ్ణి కుడివైపు పెట్టుకుని అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇలాగైంది అంటే కనుక మనం భక్త ధ్రువుడి యొక్క చరిత్ర గురించి మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం. ఆయన ఏం కావాలన్నారు, మా నాన్నగారు బ్రహ్మదేవుడి కంటే కూడా నాకు గొప్ప పొజిషన్ కావాలి అని చెప్పారు. యాక్చువల్ గా మనం చెప్పుకున్నాం ఇక భౌతిక ప్రపంచంలోనే మనకి యొక్క సమయము అనేటువంటిది ఉంటుంది, సమయం యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో కానీ అది సమయ ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది సమయము అంటే కనుక ఆ యొక్క కాలచక్రం వలన అన్నమాట. ఈ కాలచక్రం అనేటువంటిది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. దాంతోటే మన యొక్క సమయం అంతా కూడా లెక్కించబడుతూ ఉంటుంది అన్నమాట. సో భక్త ధ్రువుడి యొక్క భక్తికి ఎంతగానో మెచ్చి స్వామి ఏం చేశారు మనం చెప్పుకున్నాం, ఆయన సొంత ఇంటినే ఆయన భక్త ధ్రువుడికి ఇచ్చేశారు. అంతేకాకుండా మిగతావి ఏవైతే కనుక గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ, వాటి యొక్క స్థితులని, వాటి యొక్క గమనాన్ని కూడా నియంత్రించగలిగేటువంటి శక్తి అంతా కూడా ఎవరికి ఇచ్చారు, భక్త ధ్రువుడికి ఇచ్చారు. ఆ విధంగా ఆయన ఏంటంటే కనుక మొత్తము ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే చాలా ముఖ్యమైనటువంటి పొజిషన్ ఆయనకి ఇచ్చారనమాట. ఇంకా ఆయనే కాకుండా మొత్తం భక్త ధ్రువుడి యొక్క వంశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మేజర్ పొజిషన్స్ అన్నమాట. సో ధ్రువుడు రాజు కింద ఉంటే కనుక రాజుగారి దగ్గర ఇంకా పనిచేయడానికి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ధ్రువుడి యొక్క వంశస్థులందరికీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా భగవంతుడికి వాళ్ళు ఈ యొక్క సేవ అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ చాలా ఈ యొక్క 3వ శ్లోకంలో ప్రభుపాద్ గారు చాలా ఎలాబొరేట్ గా చెప్పారనమాట. సో అసలు ఈ యొక్క ఆస్ట్రోనామికల్ సిస్టమ్ గురించి అంతా కూడా మనం, కాస్మాలజీ గురించి అంతా కూడా తెలుసుకున్నాం. తెలుసుకుని మనం ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక ఆ విషయాలన్నీ కూడా మనకి ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పారనమాట. సో ఏం చెప్తున్నారు, మొట్టమొదటిది యొక్క గ్రహ నక్షత్రాలన్నీ కూడా గోవిందుని యొక్క సేవకులే, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏది ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా కనబడుతూ ఉన్నాయి, వాటంతట అవి నడుస్తున్నాయి, ఏదో బై ఛాన్స్ ఎప్పుడో మొదలైపోయింది కాబట్టి తిరుగుతున్నాయి, అవన్నీ ఏమి కాదు. సో అవన్నీ కూడా ఏమిటి, అవన్నీ కూడా నక్షత్రాలన్నీ కూడా ఏమిటి, గోవిందునికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. ఆ గోవిందుని యొక్క దిశానిర్దేశం వలనే అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ గా టైంకి సూర్యుడు కూడా ఏం చేస్తూ ఉన్నారు, మనం చాలా సార్లు మనం చూసాం, సూర్యుడు కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఆయన గమనం, ఆయన ఎప్పుడు కూడా ఒక ఆదివారం కదా ఈ రోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఆయన ఏం ఆగట్లేదు, ప్రతిరోజు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఎవరి భయం వల్ల తిరుగుతూ ఉన్నారు, ఆయన కృష్ణుడి యొక్క భయం వలన సరైన సమయానికి ఆయన తిరుగుతున్నారు. 24 గంటల్లో మొత్తము యొక్క ఒక చుట్టూ ఆయన కంప్లీట్ చేస్తున్నారు అనమాట 24 గంటల్లో అనమాట. సో అదే విధంగా ఏం చేస్తున్నాయి, మిగతా గ్రహాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వబడినటువంటి కక్ష ఆర్బిట్స్ లో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇదేంటంటే ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గ్రహ నక్షత్రాల దేవతలు అందరికీ కూడా ఆ యొక్క యంత్రం కింద దాన్ని ఇవ్వబడినాయి అన్నమాట. ఎలా అయితే కనుక మనం చూసాం రథం, సూర్యుడి యొక్క రథం ఎలా అయితే సూర్యుడికి ఇవ్వబడిందో, వివస్వానికి ఇవ్వబడిందో, అదే విధంగా మిగతా గ్రహాలన్నీ కూడా వాళ్ళ ఆ యొక్క ఎవరైతే ఉన్నారో దేవతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వబడినాయి అన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని అధిరోహించి ధ్రువ నక్షత్రం చుట్టూ వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తారు, శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారనమాట. ఏమని చెప్తూ ఉంటారు, అదేమీ లేదు, భగవదాజ్ఞ లేదు, ఏమీ లేదు, అవన్నీ కూడా అలా తిరుగుతున్నాయి బై ఛాన్స్ అంటారనమాట. కానీ అవేమి కాదు,
సో భగవదాజ్ఞ వలనే మొత్తం గ్రహ చలనాలు అన్ని కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో దేవతలందరూ కూడా ఏం చేస్తున్నారు, భక్తితోటి ఆయనకి వాళ్ళకి ఇవ్వబడినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీ అంతా చేస్తూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట, వాళ్ళ యొక్క పని అన్నమాట. సో ఎలా అయితే కనుక మనకి శరీరాలు ఇవ్వబడినాయో ఆ దేవతలందరికీ కూడా ఒక్కొక్క గ్రహాన్ని ఇచ్చారనమాట, ఒక యంత్రం లాగా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ యంత్రాన్ని అధిరోహించి వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట. సో చాలా మంది చెప్తూ ఉంటారు, ఇక గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటే కనుక గ్రావిటీ వల్ల అన్ని జరుగుతున్నాయి అంటారనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక అంత పెద్ద పెద్ద గ్రహాలు అవన్నీ కూడా ఎలా తేలుతున్నాయి అని అంటే కనుక అదంతా కూడా భగవంతుడి యొక్క శక్తి వలనే అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మనం చూస్తాం ఆకాశంలో చూడండి, ఇదివరకు అయితే కనుక విమానాల యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చూడండి విమానాలు కూడా ఉన్నాయి. ఏం చేస్తున్నాయి, ఎంత పెద్దగా ఉంటుంది విమానము, ఎంతమందిని ఎక్కించుకుంటుంది. ఒక్కొక్క విమానం, పెద్ద పెద్ద విమానాలు అయితే కనుక కనీసం 300-400 మందిని ఎక్కించుకుంటుంది. అది కాకుండా బోళ్ళంత లగేజ్లు, విమానం యొక్క సెల్ఫ్ వెయిట్. అయినా సరే ఏంటి, ఆ యొక్క విమానాన్ని నడపడం మూలంగా అది గాల్లో ఎగురుతోంది ఆ యొక్క విమానం. అలాగే పెద్ద పెద్ద మేఘాలు కూడా ఉన్నాయి. ఆ మేఘాలు కూడా అన్ని ఏం చేస్తున్నాయి, చాలా బరువుగా ఉంటాయి, నీళ్ళన్నీ కూడా గ్రహిస్తూ ఉంటుంది కదా మేఘం. అవి కూడా గాల్లో తేలుతూ ఉన్నాయి. ఆ గాలి ఎలా అయితే తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ మేఘాలంతా కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. సో ఎక్కడైనా కొండ ప్రదేశాలకు వెళ్తే గనక మనకి ఆ మేఘం వస్తే గనక మన మేఘం మధ్యలోంచి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇదివరకు పెద్ద పెద్ద గ్రద్దలు ఉండేవంట, మనకి ప్రస్తుతం అనుభూతి లేదు. శాస్త్రాల్లో ఆ గద్దలు ఎంత పెద్ద ఉండేవి అంటే కనుక ఏనుగుల్ని వేటాడేవంట అవి. సో పెద్ద పెద్ద ఏనుగుల్ని వేటాడేవంట. సో మనం గద్దలు చూస్తూ ఉంటాం, ఏం చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి వీడియోస్ అవి కూడా వస్తూ ఉంటాయి. మనకి గద్దలు జనరల్ గా మనకు ఉన్నటువంటి తెలిసినటువంటి గద్దలు చిన్న చిన్నవి అనమాట. చిన్న చిన్న కోడి పిల్లల్ని కానీ, లేకపోతే కనుక కోడిల్ని కానీ, లేకపోతే చిన్న చిన్న పక్షుల్ని, లేకపోతే కుందేల్ని, ఇటువంటి వాటిని మాత్రమే ఎత్తుకుని వెళ్ళే గద్దలు చూస్తాం. కొంచెం పెద్ద గద్దలు అయితే కనుక ఏం చూసాం పాముని మనము, పెద్ద గద్దలు అయితే కనుక మనం ఏం చూసాం, కోతుల్ని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కోతులు లేకపోతే కనుక జింకలు అలాంటి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇంకా చాలా పెద్ద గద్దలు ఉంటాయంట, సేన అనేటువంటి గ్రద్దలు ఉంటాయంట. అవి ఏం చేస్తాయంట, ఏనుగుల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాయంట. సో అవి ఏం చేస్తాయంట, మామూలుగా కొంచెం పైకి ఎగరడం కాదు, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ఎగిరి వెళ్ళిపోతాయంట, అంత పెద్ద ఉంటాయంట. సో మనకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ శాస్త్రంలో చెప్తున్నారు అంత పెద్ద ఉంటాయి అన్నమాట. సో గ్రద్ద అంత పెద్ద ఉంది, ఏనుగులు ఎక్కించుకోగలిగేటువంటి గ్రద్ద అంటే కనుక ఎంత ఉంటుంది, అది ఇంచుమించు మన ఏరోప్లేన్ సైజు ఉంటుంది, పెద్ద పెద్ద ఏరోప్లేన్ సైజు ఉంటుంది అది ఖచ్చితంగా. అంత ఉంటేనే ఒక ఏనుగునేది ఎక్కించుకోగలదు, అంటే ఏనుగుని దాని చేతుల్లో క్లాస్ లో పట్టుకుని వెళ్ళగలదు అనమాట. సో అంటే ఒక ఇంచుమించు ఒక ఏరోప్లేన్ అంత ఉంటుంది, పెద్ద పెద్ద ఏరోప్లేన్ అంత ఉంటుంది. సో అంతటి పెద్ద పెద్ద గద్దలు కూడా గాల్లో తేలగలుగుతున్నాయి. అవి ఏంటి, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం వెళ్తాయంట. మన ఏరోప్లేన్లు ఎంతవరకు వెళ్తాయి, మహా అయితే కనుక 1000 వెయ్యి ఒక ఒక 1000 మీటర్ల పైకి వెళ్తాయి అంతే మహా అయితే కనుక, అంతకన్నా ఎక్కువ పైకి వెళ్ళవు. అవి అయితే కనుక ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళిపోతాయండి. ఇంకా గరుత్మంతుడు అయితే మరి ఆయన ఎంత పెద్దగా ఉంటాడు ఆయన. ఆ గరుత్మంతుడు అయితే కనుక మొత్తం 14 లోకాల్లో ఆయన ఎక్కడికైనా సరే ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఈ యొక్క గద్దలందరికీ కూడా కింగ్ ఎవరైనా గరుత్మంతుడు అనమాట, అంత పెద్ద ఆయన అనమాట. సో గరుత్మంతుడి యొక్క ఆ వింగ్స్ కు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే కనుక ఆ వింగ్స్, ఆయన యొక్క రెక్కల కనుక ఇలా ఆడిస్తూ ఉంటే కనుక వేద మంత్రాలన్నీ కూడా వస్తూ ఉంటాయంట వాటి యొక్క సౌండ్ ద్వారా అన్నమాట. సామవేద మంత్రాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి పెద్ద పెద్ద గ్రద్దలే తేలుతున్నాయి అంటే కనుక పెద్ద పెద్ద లోకాలన్నీ కూడా తేలేలాగా చేయటం ఏమీ గొప్ప కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అంటే కనుక మొత్తం అంతా కూడా వాయు నియంత్రణ చేత ఇవన్నీ కూడా సాధింపవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో అదే చేస్తున్నారు కదా మన వాళ్ళు కూడా, ఏం చేస్తున్నారు, సో భూమి ఆకర్షణను కూడా తగ్గించడానికి ఏం చేస్తున్నారు, జెట్స్ వేస్తున్నారు, రాకెట్స్ వేస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి మిసైల్స్ ఉన్నాయన్నమాట, ఐనోస్పెరిక్, స్ట్రాటోస్పెరిక్ అని చెప్పేసి మొత్తం ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఎంటర్ అవుతాయి. సో మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, స్పేస్ లో ఒక స్టేషన్ రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళి కొంచెం ఉండి అక్కడ సేపు ఉండి రీసెర్చ్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాయు నియంత్రణ చేయడం వల్ల చేస్తూ ఉన్నారు. వీళ్ళేదో తెలిసినంత వరకు చిన్న చిన్నగా కొంచెం కొంచెం చేస్తూ ఉన్నారనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు చేసేది ఎలా ఉంటుంది,
లార్జ్ స్కేల్లో ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద గ్రహాలే అవన్నీ కూడా తేలుతున్నాయి. మళ్ళీ ఆ గ్రహాలన్నీ కూడా వాయువుతో ప్రవాహ అనేటువంటి తాళ్ళు అనమాట. దక్షిణావృత ప్రవాహ, ఉత్తరావృత ప్రవాహ. సో ఆ విధమైనటువంటి తాళ్లతోటి ఏం చేస్తున్నాయి, షాండిలియర్ లాగా ఇవన్నీ కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ఒక పర్టికులర్ స్పీడ్ లో, ఒక పర్టికులర్ ఆర్బిట్ లో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. వీటన్నింటికి కూడా కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి, ఆయన యొక్క కాల శక్తి. ఆ కాలాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఎవరికి ఇచ్చారు? ధ్రువుడికి ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. సో తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, రేపు సిస్మారా ప్లానటరీ గురించి, సిస్టమ్ గురించి, డాల్ఫిన్ గురించి డిస్క్రిప్షన్ వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఫోటో తోటి మనము అవన్నీ చూస్తూ మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఈ శిశుమార చక్రాన్ని విష్ణువే అట్లా ఆ అవతారంలో వచ్చారంటారా? విష్ణు అవతారం అంటే కనుక ప్రతిదీ కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా అవును, అది కూడా మనకు వచ్చింది కదా. కృష్ణుడే మొత్తము, ఆయన కాలచక్రం కింద ఆయన వచ్చారు మొత్తము. ఆయన వల్లనే సంవత్సరాలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయని చెప్పి మనకు వస్తుంది కదా. ఆయన ఎక్స్పాండ్ చేస్తారు. యాక్చువల్ గా ఏంటంటే ఇదంతా కూడా విరాట రూపం అన్నమాట. భగవద్గీతలో మనం చదువుకుంటాం కదా 11వ అధ్యాయంలో అవునవును. ఆ విరాట్ రూపమే అన్నమాట ఈయన. సో కృష్ణుడు అక్కడ ఏం చెప్పారు, అక్కడ మనకి విరాట్ రూపం చూసినప్పుడు అర్జునుడు అడుగుతారు కదా, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఇంత భయంకరంగా ఉన్నావు, మీకు ఉద్దేశం ఏంటి అని చెప్పి అర్జునుడు అడిగినప్పుడు ఏం చెప్తారు కృష్ణుడు? టైం అయాన్, కాలాన్ని నేనే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేయడానికి వచ్చాను. అప్పుడు మనకు అర్థం అవదు, ఆ కృష్ణుడు ఏంటి కాలాన్ని అని చెప్పడం ఏంటి అని మనకు అర్థం అవదు. ఇక్కడ చదివితే అర్థం అవుద్ది అనమాట. కాలం ఏంటి, ఎందుకు కాలం జరుగుతుంది, టైం ఎలాగా కంటిన్యూస్ అవుతుంది, టైం అంటే ఏమిటి, ఆ స్పేస్ లో మొత్తం అంతా కూడా కాలచక్రం తిరుగుతూ ఉండడమే కాలం అన్నమాట. సో ఆ స్పేస్ ఆయనే, ఆ రొటేషన్ క్రియేట్ చేసేది ఆయనే, ఆ విధంగా మొత్తం కాలము అంతా ఆయనే. మళ్ళీ దాన్ని మెషర్ చేసుకుంటాం అన్నమాట. ఆ మెషర్మెంట్లు కూడా మనకు వచ్చింది. సో ఆయన ఇలాగా మొత్తం కాలచక్రం కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యారు అనమాట. ఆ డాల్ఫిన్ లో ఉండేటువంటివంతా కూడా. సో ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయనే అన్నమాట. ఆయన ఎక్స్పాండ్ అవ్వకుండా ఆయనకి శక్తే కదా అంతా అన్ని కూడాను. సో శిశుమార ప్లానెట్ సిస్టమ్ లో మనం చూస్తాము ఏ విధంగా అవన్నీ కూడా రొటేట్ అవుతున్నాయి, అవన్నీ కూడా వాటి యొక్క ఆర్బిట్లు ఎంత దూరంలో ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం చూస్తాం అన్నమాట. సో విత్ ఫోటో, రేపు ఫోటో చూద్దాం, మనం ఫోటో పెట్టుకుని దాన్ని బట్టి మనం వీటి గురించి, శిశుమార సిస్టమ్ గురించి నేర్చుకుందాం. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు హరే ఉన్నాయండి? కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఆ, ఈ లోకాలన్నిటికీ పైన ఎక్కడో కదా ధ్రువలోకం ఉండేది. అంటే మను యొక్క సంతానం, వాళ్ళ వంశం వాళ్ళు పైన, కింద కూడా లాస్ట్ కి బలిదేవ్ ఆ, బలి మహారాజు ఉంటారు కదా కింద లాస్ట్న. అంటే పైనేమో ధ్రువ మహారాజు, కిందేమో బలి చక్రవర్తి. వీళ్ళిద్దరితోటే ఎండ్ అవుతుంది కదా ప్రభుజీ, మను యొక్క సంతానంలో వంశంలో లేదు వాళ్ళే ఉన్నారు. మాతాజీ, మన మనువుల గురించి అంతా కూడా నేర్చుకున్నాం కదా. సో మనకి ఒక వాళ్ళ చాప్టర్ లో వంశంలో చూసాం వాళ్ళే కదా మనం, ఉన్నారుగా. ప్రియంవ్రత మహారాజ్ యొక్క సంతానం గురించి మనకు ఒక చాప్టర్ లో వచ్చింది కదా. ఈ దీంట్లోనే మనకి ఆ 15వ అధ్యాయంలో. దీనికి ముందులున్న చాప్టర్ లో వచ్చింది. అంటే ఆ లాస్ట్ నేను అనేది ఏంటంటే, అసలు స్టార్టింగ్ ఇప్పుడు నక్షత్రాలు కానీ సూర్యుడు కానీ వీళ్ళందరూ ఆ, ధ్రువుని యొక్క ఆధ్వర్యంలో, అంటే ఆయనకి ప్రదక్షిణం చేస్తా ఆ, ఆయన కమాండింగ్, అంటే ఆయన చేతిలో ఉంటాయి అని అన్నారు కదా, ప్రవాహ రూపంలో తాళ్లతోటి, గాలితోటి చేసిన తాళ్లతోటి. అట్లాగే ధ్రువంశం అంటే మనువు యొక్క సంతానంలో ధ్రువుడికి సంబంధించి ఆ వంశంలో ఆయనే కదా బలి చక్రవర్తి కూడా. పైన ఆయన ఉన్నారు, కింద ఈయనున్నారు, ఆ వంశంలో వాళ్ళు. ఈ మధ్యలో అన్ని వచ్చినాయి పోయినాయి ఉంటా లేదండి, ఉంటాయి. ధ్రువ ఇంకా లోకాలు ఉంటాయి, ఇంకా తల విత్తల సుత్తల కింద మనకు వస్తే ఆ చాప్టర్ కూడా వస్తుంది బలి మనకి. చక్రవర్తి కంటే ఇంకా కింద లోకం ఇంకా ఉందంటారా? కూడా కింద లోకాలు ఉంటాయి. దాని కింద మళ్ళీ మనకి ఇది కూడా ఉంటుంది, నరక లోకాలు ఉంటాయి కింద. అన్నిటికన్నా కింద నరక లోకాలు ఉంటాయి అన్నమాట. నేను బలి చక్రవర్తి తోటే లాస్ట్ లేదండి, ఇంకా కింద ఉంటాయి, ఇంకా కింద ఉంటాయి. ఓకే ఇంకా ఓకే. చాలా లోకాలు ఉంటాయి, నరక లోకాలు ఉంటాయి. మళ్ళీ కింద ట్రాన్సెండెంటల్ టార్టైస్ ఉంటుంది, మళ్ళీ అనంత ఉంటారు, సంకర్షణ.
మళ్ళీ 8 ఏనుగులు ఉంటాయి. పైన 4 ఏనుగులు చూసాం కదా మనం మానసోత్తర పర్వతం పైన. సో అలాగే మళ్ళీ కింద మళ్ళీ 8 ఏనుగులు ఉంటాయి అన్నమాట. అష్టదిగ్గజాలు అంటారు. అవన్నీ కూడా వస్తాయి మనకి డిస్క్రిప్షన్. ఓహో, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ